ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరులతోటి సుదీర్ఘమైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కొన్ని అభ్యంతరకరమైన విషయాలు, అదేవిధంగా ప్రభుత్వం పైన ఆయన చేసిన విమర్శలకి ఖచ్చితంగా ప్రజలకు అందించే విధంగా సమాచారం ఒక బాధ్యతతోటి ఈరోజు నేను ముందుగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను. మా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రెండు ముఖ్య అంశాలు. ఒకటి, దీపం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం గురించి ప్రజల్ని తప్పుదారి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2024 జూన్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీపావళికి 2 రోజుల ముందు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం సూపర్ 6లో భాగంగా మేము ప్రారంభించాం. ప్రాథమిక అంచనాల ప్రకారంగా ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అందించే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని, ఎందుకంటే ఈ 3 గ్యాస్ కంపెనీలు, భారత్ పెట్రోలియం కానివ్వండి, ఐఓసిఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, ముగ్గురితో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా మధ్యవర్తులు లేకుండా పర్ఫెక్ట్గా జరిగే కార్యక్రమాన్ని మా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ప్రారంభించినప్పుడు నవంబర్ 24లో మొదటి విడత 97,36,000 మంది లబ్ధిదారులు ఆ రోజున గ్యాస్ బుక్ చేసుకుని వినియోగించుకున్నారు. 764 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. డెలివరీ జరిగిన 3 రోజుల్లోనే ఈ కార్యక్రమం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఎందుకంటే ఈ డేటా, ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే లబ్ధిదారులు డబ్బులు కట్టి డెలివరీ అవుతుందో సిలిండరు, ఇమీడియట్గా ఆ ప్రక్రియ ప్రారంభమై డెలివరీ అయిన 3 రోజులకి వీళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. విజయవంతంగా ఇప్పటి వరకు 4 విడతలు పూర్తి చేశాం. అంటే మా ప్రభుత్వం వచ్చిన 5 నెలలకే ఈ కార్యక్రమం ప్రారంభించి గ్యాస్ సిలిండరు సంవత్సరానికి 3 ఏదైతే మేము వాగ్దానం చేసామో సూపర్ 6లో భాగంగా అది అందరికీ అందే విధంగా పారదర్శకంగా తీసుకుంటూ వస్తున్నాం. 2వ విడతలో 93,83,000 మంది లబ్ధిదారులు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ ఖాతాల్లోకి 777 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. 3వ విడతలో 94,81,000 మంది లబ్ధిదారులు ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే వాళ్ళ ఖాతాలోకి 791 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. 4వ విడత డిసెంబర్ 25 నుంచి మార్చి 26 వరకు 92,28,000 మందికి 705 కోట్ల రూపాయలు మేము పూర్తిగా వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ప్రస్తుతం 5వ విడత జరుగుతోంది. ఇప్పటి వరకు 48 లక్షల మంది ఈ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు ఎక్కడో ఒక బటన్ నొక్కాం అనే కార్యక్రమం కాదు. ఇది చాలా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, మనకున్న గ్యాస్ కనెక్షన్స్లో ఎవరైనా సరే, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే ఈకేవైసీ జరిగిందో, ఎందుకంటే కంపల్సరీగా ఈకేవైసీ జరగాలి, మీ ఖాతాల్లోకి డబ్బు వెళ్ళాలి. కాబట్టి ఈకేవైసీ జరిగిన లబ్ధిదారులందరికీ కూడా ఈ విధంగా పారదర్శకంగా ప్రతి విడత కూడా లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తా ఉన్నాం. ఈ మొదటి నుంచి ఈయన బాధ ఏంటంటే, బహుశా ఆయనకి తెలియదు ఈ వ్యవస్థ గురించి, ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈ లెక్కల్లో తేడా ఎందుకు వస్తుంది. ఈ రోజుకి మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంది. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. ఆ విధంగానే అందిస్తున్నాం.
అరకొరగా ఇచ్చాం, కొంతమందికే ఇచ్చాం. అసలు రాష్ట్రంలో ఉన్న కనెక్షన్లు ఎన్ని కూడా ఆయనకి తెలియదు. కనెక్షన్లు ఉండొచ్చు 1,20,00,000, కానీ 1,20,00,000లో చాలామందికి డబుల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. అందులో చాలామందికి అర్హత కూడా లేకపోవచ్చు. కొన్ని కమర్షియల్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఆధారం చేసుకుని ట్రాన్స్పరెంట్గా ఎవరైనా సరే మీరు అప్లై చేసుకుంటే మీకు ఈకేవైసీ ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఈ 3 బేస్ చేసుకుని డేటా చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందిస్తున్నాం. కాబట్టి ఈతను చేసే ఈ ప్రయత్నం అది ఎందుకంటే గతంలో ఆయన చేయలేకపోయాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయలేకపోయారు. ఒక స్ఫూర్తిదాయకంగా డొక్కా సీతమ్మ గారి నామకరణతోటి రాష్ట్ర వ్యాప్తంగా కనీ వినియరగని రీతిలో మన రైతాంగం ఇది మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం చేస్తున్న కార్యక్రమానికి మీరు సహకరించండి అంటే పొరుగు రాష్ట్రాల్లో 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా కూడా ధాన్యంలో అది విస్మరించి మన రాష్ట్రానికి, మన పౌర సరఫరాల శాఖకి, మా కార్పొరేషన్కి ఏదైతే మేము ధాన్యం కొనుగోలు ధర కేంద్రం నుంచి వచ్చిన కనీస మద్దతు ధర ఉందో దానికే రైతులు వెచ్చించి 2,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఫైన్ క్వాలిటీ రైస్, బీపీటీ, సోనా మసూరి మనకు అందించి రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి 25 కిలోల బస్తాల్లో సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ ఈ రోజున మా శాఖ ద్వారా మేము అందిస్తున్నాం. ప్రతి బస్తాకి క్యూఆర్ ట్యాగ్ ఉంటుంది. పండించిన రైతు ఎవరు, ఏ గ్రామం నుంచి వచ్చింది, ఏ మిల్లుకి వెళ్ళింది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయింది, ఏ పాఠశాలకు వచ్చింది అనేది చాలా పారదర్శకంగా జరిగే విధంగా ఒక అద్భుతమైన క్వాలిటీతో మేము తీసుకొస్తూ ఉన్నాం. దానిపైన కూడా ఆయనకి అవగాహన లేకుండా కనీసం విమర్శలు చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి, రైతులు చేసిన త్యాగాన్ని మీరు తక్కువ చేసే విధంగా మాట్లాడితే మాత్రం అది చాలా పొరపాటు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ పాఠశాలైనా రండి మీరు. మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా ఈరోజు మన బిడ్డల కోసం మనం ప్రతిరోజు కష్టపడి విద్యార్థుల కోసం అందించే మన సిబ్బంది అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా రైతాంగంతో పాటు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. రాజకీయ కోణంగా చూస్తే ఈరోజు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. స్పెషల్ ఫ్లైట్ల గురించి, హెలికాప్టర్ల గురించి నాకైతే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక రికార్డ్ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి అటువంటి రికార్డు ఉండదు. ఉండవల్లి తన నివాసాన్ని నుంచి అమరావతికి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఉండవల్లి నుంచి తెనాలికి ఒకరోజు కార్యక్రమానికి హెలికాప్టర్ వేసుకుని వచ్చారు. ఏ రోడ్డు మీద మీరు ప్రయాణించారు? ఆ రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో? 222 కోట్ల రూపాయలు ఈయన 5 సంవత్సరాల్లో స్పెషల్ ఫ్లైట్ల కోసం, హెలికాప్టర్ల కోసం వెచ్చించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యక్రమం అయితే పార్టీ వెచ్చిస్తుంది పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కోసం. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు లేకపోతే సినిమా షూటింగ్ల కోసం కష్టపడి ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బుల ద్వారా ఆయన బిల్లు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్కాములు చేసో, 1,000 కోట్లు సంపాదించుకున్నో, ప్రైవేట్ ప్లేన్లు ఇక్కడి నుంచి లండన్కి, ఇక్కడి నుంచి డావోస్కి కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నారు ఆ ప్లేన్లు వాళ్ళని బెదిరించి. మరి ప్రభుత్వం ఎందుకు 222 కోట్ల రూపాయలు మీ మీద ఖర్చు పెట్టింది ప్రైవేట్ ప్లేన్ల కోసం? సమాధానం చెప్పాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకున్న ఆదరణ, ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న ఇబ్బందిని బేస్ చేసుకొని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఆయన ప్రయాణం చేశారు, ఆయన కోసం రెడీగా ఒక హెలికాప్టర్, ఒక ప్లేన్ ఉంటుందనేది ఆయన చెప్పడంలో ఏమాత్రం కూడా సబబు కాదు.
అది మీరు గతంలో మీరు చేసిన కార్యక్రమాల్ని ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీ ఇంటి నుంచి అమరావతి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వేసుకెళ్ళారు మీరు. అప్పుడు గుర్తు రాలేదా మీకు? అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మావిగాన్ విషయం గురించి ప్రస్తావిస్తూ అమరావతి రైతులు పడిన క్షోభ, వాళ్ళు చేసిన త్యాగానికి మీరు గుర్తించకపోగా ఎంతమంది పాపం గుండెపాటుతో మృతి చెందారు, ఎంతమంది మహిళలు ఆవేదనతో రోడ్డుపైన వచ్చి బాధపడ్డారు. ఒక పైశాచిక ఆనందంతో మరొకసారి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి రెండింటిపైన ప్రజల్లోకి ఏదో విధంగా ఒక అలజడి సృష్టించే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన అన్న మాటలు జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. రాజకీయ వ్యవస్థలో గౌరవం నిలబెట్టుకునే విధంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్న మాటలు అది చాలా చాలా పొరపాటు. ఒక వ్యవస్థ నిర్మాణం కోసం, రాష్ట్రం మంచిగా ఉండాలనే తపనతోటి పనిచేసే వ్యక్తి అమరావతి రైతులు పడిన ఇబ్బందుల గురించి ఒక బాధ్యతతోటి ప్రజల్లో తీసుకెళ్ళిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి మేలు జరగాలని మేము నిలబడ్డాం. అంతేగాని మావిగన్ అంటే ఎవరో భయపడతారనో నవ్వుతున్నారు జనం. ఇదో పిచ్చెక్కింది అనుకుంటున్నారు. 3 రోడ్లు గీతలు గీచి మావిగన్ అంటే అది రాజధాని అవుతుందా? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంస్కారం, ఆయనకున్న ఓపికని మీరు బలహీనత అనుకుంటే చాలా పొరపాటు. అనుక్షణం ప్రజల కోసం, వ్యవస్థ బలోపేతం కోసం, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండాలని మోడీ గారు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆయనకి సహకరిస్తూ అటువంటి నాయకత్వం ఈ రోజున మా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపట్టింది. ఆ బాధ్యతని మేము ప్రజల్లో తీసుకెళ్తాం. ఈ బురద జల్లే కార్యక్రమం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా సమాచారం తెప్పించుకొని మీరు మాట్లాడండి. ఒక పథకం గురించి లోతుగా మీరు అధ్యయనం చేయండి. మీలాగా బటన్లు నొక్కి స్టేజ్ దిగి వెళ్ళిపోతే కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పుకోవడం అంతకన్నా మూర్ఖత్వం ఏం లేదు. ప్రతి కార్యక్రమం ఏం చేసేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, నిజాయితీగా తీసుకెళ్తున్నాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.